టు మై ఛానల్. చూస్తున్నారు కదా నేను ఎక్కడైతే వచ్చాను. నేను వైజాగ్లోని ఇందిరా గాంధీ జూ పార్క్ అయితే వచ్చానండి. మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ జూ పార్క్ మొత్తం కవర్ చేయడానికి చూస్తాను. చూసారు కదా, ఇది మొత్తం జూ పార్క్ బయట ప్లేస్ అండి. చాలా పెద్ద ప్లేస్ ఇది. మనకి ఈజీగా చెప్పాలంటే హనుమంత్ వాక్ దాటిన తర్వాత ఓల్డ్ డైరీ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని దాటిన తర్వాత జూ పార్కేనండి. సో చూసేయండి, మొత్తం చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. పెద్ద గ్రౌండ్ అని చెప్పచ్చు. మనకు ఓపిక ఉండాలి కానీ అలా తిరుగుతూనే ఉండాలి. నెక్స్ట్ అటు సైడ్ వచ్చి బుకింగ్ కౌంటర్ అన్నమాట. చూసారు కదా, ఇక్కడ తెలుగులో కూడా మెన్షన్ చేశారు ఇందిరా గాంధీ జూ పార్క్ అని. సో దీని పక్కనే మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇదేనండి బుకింగ్ కౌంటర్. ఇక్కడ టికెట్స్ ఎలా ఛార్జ్ చేస్తారంటే, పెద్దవాళ్ళకి అయితే 70 రూపీస్ ఉంటుంది, కిడ్స్కి అయితే 30 రూపీస్ అన్నమాట. అక్కడ బోర్డు ఉంది కదా, బ్లాక్ బోర్డు, దాంట్లో అయితే రేట్స్ అనేది మెన్షన్ చేస్తారు. కెమెరాస్ కూడా ఎలా ఉంటుంది, దానికి కూడా ప్రైసెస్ ఉంటుంది అన్నమాట. మనమైతే ప్రైస్ పే చేయాలి కెమెరాస్ తీసుకెళ్తే మాత్రం. ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఇవైతే సీనరీస్ అండి. లోపల ఏదైతే మనం యానిమల్స్ చూస్తామో వాటి తాలూకా సీనరీస్ అన్నమాట. నెంబర్ ఆఫ్ యానిమల్స్, నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసేయండి. చాలా ఇక్కడ మెయిన్ వైట్ టైగర్ ఉంటుంది, అది చాలా బాగుంటుందంట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైట్ టైగర్ ఒక ఎత్తు అన్నమాట. మనకు ఆల్మోస్ట్ యానిమల్స్ అంటే చూస్తూ ఉంటాము, బట్ వైట్ టైగర్ అంటే కొంచెం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా చూడ్డానికి. చూసారు కదా, ఈ సీనరీస్లో ఉన్న యానిమల్స్ అన్నీ లోపల ఉంటాయంటండి. ఒకసారి చూడండి. ఇదంతా బయట ప్లేస్, ఓన్లీ బయట ప్లేసే ఇది, జూ బయట ప్లేస్. సో నేనైతే లోపలికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను. ఒకసారి చూడండి, టికెట్స్ అయితే తీసేసుకున్నాం. మేము ఏంటంటే ఆల్మోస్ట్ 13 మెంబర్స్ వరకు వెళ్ళాము. ఒక్కసారి చూసేయండి. ఇంకా మనమైతే ఎంట్రీ అయితే అయిపోయాం లోపలికి. అలాగా లోపలికి వెళ్తున్నాం. మనకి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ ఒక మనకి మ్యాపింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక మ్యాపింగ్ బోర్డు ఉంటుంది. మనం మ్యాపింగ్ బోర్డు మనకు అర్థమైతే అది చూసుకుని అలా విజిట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. జూ పార్క్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే అలా డైరెక్ట్గా మనం చూసేయవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి వెహికల్స్ కూడా ఎలా ఉండేది, వాళ్ళు వెహికల్ మీద అయితే తిప్పుతారు, మొత్తం జూ మొత్తం చూపిస్తారు. బట్ ఛార్జ్ అయితే చేస్తారండి. పర్ హెడ్ 70 రూపీస్ తీసుకుంటారు. మనకి వెహికల్సే కాకుండా ఇక్కడ ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఉంటాయన్నమాట. అది కూడా ప్రొవైడ్ చేస్తారు, వాటికి కూడా ఛార్జ్ అవుతాయండి. దానికి పర్ 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేయాలి. ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్కి అండ్ షాప్స్ అయితే ఉంటాయి. మనకైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి జూ పార్క్లో. చూసేయండి. ఫస్ట్ ఇంకా విజిట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే బ్లాక్ డక్ అయితే చూస్తున్నాం కదా, అది చూడండి ఒకసారి. ఇక్కడ వైట్ డక్ అండ్ బ్లాక్ డక్ ఉన్నాయి రెండు. ఇక్కడ చూడండి డక్స్ ఎలా ఉన్నాయో. వీటికి వెరైటీ నేమ్స్ అన్నీ ఉన్నాయి. చూసారు ఇక్కడ వైట్ కలర్ డక్స్ ఎన్ని ఉన్నాయో. అన్నీ డక్సేనండి. ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ ఖడ్గమృగం అంట.
ఒకసారి చూడండి ఖడ్గమృగం ఎలా ఉందో, అది కదలట్లేదు, అలా పుడుకునే ఉంది. నెక్స్ట్ అయితే యానిమల్స్ అండి, ఏనుగు దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ సెకండ్ యానిమల్ నేను వచ్చినగానే చూస్తున్నాను, అదే పొజిషను, అదే స్టెప్ వేస్తూ ఉంది. అది నాకు నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అలాగే చూశాను. నెక్స్ట్ ఇక్కడ యానిమల్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ యానిమల్స్ నేమ్స్ వేరేగా ఉన్నా అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఎక్కువ యానిమల్స్ ఉన్నాయండి జూలో అయితే. అవి రెండు ఏదో ఆలోచిస్తూ అలా కూర్చున్నాయి, చూసారా? విజిట్ చేస్తున్నా ఎవరెవరు వస్తున్నారా అని. ఇవి ఒక రకమైనవి అండి. అది అక్కడి నుంచి అస్సలు కదలట్లేదు ఆ గృహ నుంచి. నేను అదొక్కటే ఉందేమని దాన్నే షూట్ చేస్తున్నాను. బట్ ఏంటంటే దాని తర్వాత అక్కడ చూశాను, అప్పుడు నేను ఈజీగా షూట్ చేయడం అయిందనమాట. నెక్స్ట్ పండుకోతులు అంటండి ఇవి. ఇక్కడ ఒకటి ఉన్నాయి చూడండి, అస్సలు అవి అయితే అలా చాలాసేపు అవి భలే ఆడుకుంటున్నాయి. ఆ రెండు మాత్రం, వాటికి చిన్న హౌస్ లాగా ఉంది అక్కడ చూడండి. దాంట్లో కూర్చుంది, ఆడుతుంది, మళ్ళీ కాసేపు కూర్చుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. అదిగో అక్కడి నుంచి అదిగో అస్సలు అస్సలు ఉండదు. ఇక్కడైతే ఇవి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే వీటి దగ్గర. అస్సలు కామ్గా ఉండవు, చాలా అల్లరి చేస్తూనే ఉంటాయి. వీటికి ఉయ్యాలు కూడా కట్టారు ఊగడానికి. ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీళ్ళందరినీ చూస్తుంటే చూడండి ఎలా ఊగుతుందో ఉయ్యాల ఆడుకుంటూ. చూడండి ఎలా ఉన్నదో. అబ్బా, మేమైతే చాలాసేపు ఇక్కడే విజిట్ చేసాము. చాలా ఫన్నీగా ఆడుకుంటున్నాయి అన్నమాట అవి, పెళ్ళి చూసుకుంటూ చక్కగా ఆడుకుంటూ. అమ్మో, ఇది మాత్రం ఒక మనిషిలాగా ఉందండి బాబు ఫేస్. చూడండి, అది దాన్ని మాత్రం బోన్లో పెట్టేసినట్టు. ఇది ఒక రకం మంకీ అన్నమాట. అదొక్కటి పాపం ఒక్కటే కూర్చుంది అటు ఇటు చూస్తూ, ఏంటో చేస్తూ. దానికి ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు దగ్గర, అదొక్కటే ఉన్నది. నెక్స్ట్ ఇది ఒక బోర్డు అనమాట. నెక్స్ట్ నేను హైనా దగ్గరికి వచ్చాను. అది అయితే అస్సలు అది దిగి రావట్లేదు. ఎంతసేపు చూసానో దిగుతుందేమో వస్తుందేమో అనుకొని అది అక్కడే కూర్చుంది. నా ఫోన్ జూమ్ చేయడం కూడా అవ్వలేదు ఆ టైంలో. మీకేం కనిపిస్తుంది? అక్కడ ఒకటి కూర్చుంది, ఒకసారి చూసేయండి. మేబీ కనిపించకపోవచ్చు, ఫోన్ అయితే జూమ్ అవ్వట్లేదు, ఏదో స్ట్రక్ అయిపోయింది. ఒకసారి చూడండి, నేను చాలా ట్రై చేశాను జూమ్ చేయడానికి, అసలు అది కదలట్లేదు, అక్కడే కూర్చుంది. నెక్స్ట్ అయితే చింపాంజీ అండి. ఇది ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి. ఇది చూసారా? టైగర్, ఇది ఒక రకమైన టైగర్. ఇది అప్పుడు వరకు కూర్చుంది, అలా కూర్చుని ఆలోచించి సడన్గా లెగిసి స్టార్ట్ చేసింది నడక. అటు తిరిగి కూర్చుంది, ఇటైనా లేగదు, ఇటు తిరగదు, ఏదో ఆలోచిస్తూ అలాగ కూర్చుంది. టైగర్ రాజా చూసారా? ఇప్పుడు లెగిసి తిరుగుతుంది అటు ఇటు, కానీ అరుస్తుందండి. అది సౌండింగ్ నేను వీడియో తీయడం అవ్వలేదు, కానీ చాలా గట్టిగా అరుస్తుంది అన్నమాట. అదొక రకమైన సౌండ్, పులులు అరుస్తాయి కదా. ఇది బెంగాలీ టైగర్ అంట, బెంగాలీ టైగర్. అమ్మ బాబోయ్, ఇదిగండి వచ్చేసింది వైట్ టైగర్. దీని యాషాలు చూడండి మీరు. దాన్ని అలా ఫోటోషూట్ తీస్తున్నామని అక్కడి నుంచి లెగిసి వచ్చి కూర్చుంది ఫ్రంట్కి వచ్చి. టైగర్ని చూసారా ఎలా నడుస్తుందో అది. కానీ
వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నారు, చాలా గ్రేట్ అండి. అది చూడండి వచ్చి ఎలా కూర్చుంటుందో ఫ్రంట్కి వచ్చి. అమ్మ బాబోయ్, చాలాసేపు మేము అక్కడే స్పెండ్ చేసాం. ఇంకా స్టిల్ ఇచ్చి కూర్చుంటుంది. కూర్చో అమ్మ, కూర్చుంది. ఇంకా కూర్చోమనగానే కూర్చుంది, చూస్తుంది అందరినీ. ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ బర్డ్స్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇదిగో నన్ను అయితే తీస్తున్నారు మా హస్బెండ్ షూట్. ఎంతసేపు నువ్వు ఫోన్ పట్టుకుని తిరుగుతావు, ఒక 2 minutes నేను తీస్తాను అన్నది తీస్తారు. అయిపోయి ఇంక మళ్ళీ నేనే షూట్ చేసుకున్నాను. చాలా బర్డ్స్ ఉన్నాయండి. ప్యారెట్స్ అయితే ఎన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయో తెలుసా. అలాగా చాలా ప్యారెట్స్ అయితే ఉన్నాయి. వాటి పేర్లు సరిగ్గా తెలియట్లేదు కానీ చాలా ప్యారెట్స్ అయితే ఉన్నాయి. గోల గోల. అదిగో గ్లాస్లో నుంచి సరిగ్గా తీయడం అవ్వట్లేదు. ఇది ఒక ప్యారెట్ అన్నమాట, వైట్ ప్యారెట్. చూడండి ఏదో తినేస్తుంది తెచ్చుకొని. ఇవి గ్లాసులు ఉండడం వల్ల చెట్లు నీడ వాటి మీద పడి ఎండ వల్ల మనకి క్లారిటీ కనిపించట్లేదు. ఇదొక కలర్ ప్యారెట్. మనకి ఇన్ని ప్యారెట్లు ఉన్నాయా అని తెలుస్తుంది. మనకి రామచిలక ఒక్కటే మనకు తెలుసు, ఇక్కడికి వస్తే కానీ ఇన్ని ప్యారెట్స్ ఉంటాయా అని తెలుస్తుంది అన్నమాట. అమ్మ బాబోయ్, ఇవైతే తెగ కొట్టుకున్నాయండి బాబు, పెద్ద పెద్దగా అరుస్తూ. ఇవి చూసారు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా భలేగా ఉన్నాయి. ఇవైతే అలా చూడాలనిపించింది నాకైతే, చాలా బాగుంటాయి. ఇంకో కలర్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక చూడండి 2 ఏం చేస్తున్నాయి, ఏదో తినేస్తున్నాయి అవి. హాయ్. ఇదిగా ఇంకో కలర్ చెప్పాను కదా, అవే ఇవి. భలే ఉన్నాయి. ఈ కలర్ ప్యారెట్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్ట్గా వెళ్తే చాలా బాగుంటుంది, మీరు కూడా వెళ్ళండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో, అలా ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది. పిల్లలకి మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట, వాళ్ళు చాలా ఎగ్జైటీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి చూడండి, వాటి కలర్ ఎంత నచ్చిందో నాకైతే. భలేగా ఉన్నాయి ఈ ప్యారెట్స్ మాత్రం, కానీ గోల గోల పెద్ద పెద్దగా అరుస్తూనే ఉన్నాయి అవి. గ్రీన్ మ్యాక్యూ, ఇది ఒక కలర్ ప్యారెట్. ఇవి గ్లాసులో తీయడం వల్ల, ఈ గ్లాసులు ఉండడం వల్ల మనకి సరిగ్గా కనిపించడం లేదు. అవి ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది లోపల మాత్రం. చాలా బాగున్నాయి ప్యారెట్స్ మాత్రం. ఇటు సైడ్ సరిగ్గా కనిపించట్లేదని ఇటు సైడ్ వచ్చాను. జాలీ నుంచి తీసాను అనమాట. అదిగో అవేనండి, అటు నుంచి తీసాను కదా ఆ ప్యారెట్స్, ఇవే. అస్సలు చాలా గోలండి బాబు. నెక్స్ట్ ఇక్కడైతే జింక చూసారా, ప్రెజెంట్ ఒక జింక చూశాను. అది అటు ఇటు విజిట్ చేస్తూ ఏదో తినుకుంటూ తిరుగుతుంది. నెక్స్ట్ సింహం అండి, అది అసలు అలిగేసి పొడుకుంది అటు సైడ్ అంతే. అదిగో చూసారా, ఇటు కూడా తిరగలేదు. ఇంకెందుకులో డిస్టర్బ్ చేద్దామని వేరే యానిమల్ దగ్గరికి అయితే మేము వచ్చేస్తాం అనమాట. ఇదేంటిదో కనుక ఏదో సంథింగ్ యానిమల్ ఇది. చూసారా ఎలా ఉన్నాయో, ఇవి పిల్లల్లాగా ఉన్నాయి, ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటాయి ఇవి. లేకపోతే ఇది ఒక రకమైన యానిమల్స్ అన్నీ కల్పిస్తున్నట్టున్నారు. అవి అలా గడ్డి తింటా తిరుగుతూనే ఉన్నాయి. ఇవి మాత్రం తేనె చెట్లు అంటారు కదా, మీకు తెలుసా?
అంటే వాటి నుంచి తేనె వస్తుంది, చిన్నది తింటారు కదా, ఎక్కువ ఉన్నాయండి జూలో అయితే తేనె చెట్లు. చూసారా అవి, ఇవన్నీ తేనె చెట్లే, తేనె పూలు. మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి తేనె చెట్లు. నెక్స్ట్ అయితే ఈ గ్లాస్లో నుంచి చూడడం అవట్లేదు కానీ ఇది ఒక రకమైన మంకీలాగా ఉందండి. చూసారా ఎలాగా, అస్సలు ఇవైతే ఒక ప్లేస్లో ఉండవు, అటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతే సరిగ్గా షూట్ చేయడానికైనా ఉండట్లేదు. అవి ఇలా పట్టిగా అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఇది చూడండి, దీని ఫేస్ చూసారు అద్దుకో, అదొక రకంగా ఉన్నాయి ఇవి. దీని యాషాలు మామూలుగా కాదు, ఇది ఫోటో తీస్తున్నానని షూట్ చేస్తున్నామని అటు ఇటు ఇటు అటు తిరిగేస్తుంది. చూసారు ఎలా చూస్తుందో అద్దంలో నుంచి, అసలు మామూలుగా కాదు, స్టిల్స్ ఇస్తుంది. ఇంక ఇది అడవి పిల్లి అంట. అడవిలో పిల్లి ఎలా కూర్చుందో చూసారా, దాన్ని ఎవరు ఆడించుకోవట్లేదు, ఎవరు పలకరించట్లేదని ఎలా కూర్చుందో అడవి పిల్లి. ఇదొక హైనా అంట, ఇది హైనా. అదిగోండి హైనా ఎలా తిరుగుతుందో, లోపలికి వెళ్ళి చూస్తుంది. ఏదో లోపలైతే ఇంకో యానిమల్ అయితే ఉంది, ఇంకో హైనా అయితే దాన్ని చూస్తున్నట్టుంది. లోపల నుంచి అయితే అరుస్తుంది అనమాట, అది కూడా ఇది అరుస్తుంది. ఇదొక హైనా, అస్సలు రావట్లేదు బయటికి, అటు సైడే తిరిగి నుంచుందండి. ఎలుగుబంటి, ఈ ఎలుగుబంటి యాషాలు నార్మల్గా లేవు. అది అస్సలు తిరగలేదు, అస్సలు అటు సైడ్ వెళ్ళిపోయింది కానీ అసలు ఫేస్ అయితే చూపించలేదు. వెళ్ళిపోతుంది చూసారా, ఇటు తిరగమ్మా అంటే అస్సలు తిరగలేదు. అందరూ పిలిచారు ఎలుగుబంటి అని, కానీ అస్సలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతుంది అటు సైడ్. మాకు అస్సలు ఫేస్ అయితే చూపించకుండా ఏదో గడ్డి తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ నీటి ఏనుగు అంటండి, నీటి ఏనుగు దగ్గరికి అయితే వచ్చాము. చూసారా ఎలా పడుకుందో నీటిలో, అలాగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చక్కగా, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, అది ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, అలా సైలెంట్గా నీటిలో బొజ్జుంది. దానికైతే ఫ్రూట్స్ అవే పెడతారంట. మేము దాన్ని జస్ట్ షూట్ చేసి వచ్చేసినాక అది ఫ్రూట్స్ అయితే పెట్టారంట, వాటర్ మిలన్ అదైతే తింటుందన్నమాట. అమ్మ బాబోయ్, వచ్చేసామండి స్నేక్ దగ్గరికి. ఇది విషం లేని స్నేక్ అంట. చూసారు అసలు కదలట్లేదు, మెదలట్లేదు, అలా స్ట్రక్ అయిపోయి ఉంది, అలా చూస్తుంది. ఇదేదో జరీగొడ్డు అంట, నాగుబామంటండి. అసలు కనిపించట్లేదు మాకు. ఆ లోపల ఎక్కడ అలాగా ఆ రెండు కొమ్మల మధ్యన అలా ఉందండి లైట్గాన. ఇది అస్సలు గడ్డలో కలిసిపోయింది ఈ రైతనైతే. చూసారా ఎలా ఉంది అక్కడ. అది షూట్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట, అసలు కనిపించట్లేదు. నెక్స్ట్ అయితే టార్టాయిస్ దగ్గరికి వచ్చేసాం. ఇవైతే అసలు చెప్పుకోక్కర్లేదు, నెంబర్ ఆఫ్ టార్టాయిస్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ టార్టాయిస్లే. చూడండి ఎలా ఉన్నాయో, ఎలా పడితే అలా తిరిగేస్తున్నాయి, ఎలా పడితే అలా ఉంటున్నాయి. ఇవన్నీ చాలా టార్టాయిస్లు ఉన్నాయి, చిన్ని టార్టాయిస్లు అనమాట. నేను ఒక ప్లేస్లో అయితే పెద్ద టార్టాయిస్ చూస్తాను, అది చూపిస్తాను. ఇది ఒక చూసారా,
ఇవన్నీ గ్లాస్లోనే ఉన్నాయి, అసలు కదలట్లేదు, మెదలట్లేదు. చూసారా ఎలా తుక్కుని ఉన్నాయి అన్నీనా. అయ్యా బాబోయ్, ఇదైతే అసలు కొమ్మలు అయితే కలిసిపోయింది, కొమ్మలోనే ఉంది. అది అబ్జర్వ్ చేయడానికే టైం పట్టింది అసలు. చెప్పాను కదా మీకు టార్టాయిస్ గురించి. దానికైతే ఇల్లు అయితే ఏర్పాటు చేసుకుంటుంది, తవ్వి 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 లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. హెడ్ అయితే లోపల తోసింది, తర్వాత కాళ్ళతో అయితే తోస్తుంది లోపలికి వెళ్ళడానికి. దాన్ని అలాగా షూట్ చేశాను అనమాట, ఏం చేస్తుందా అని. నెక్స్ట్ అయితే మనం వచ్చా, అక్కడ కనిపిస్తుందా మీకు, దాంట్లో ఉందండి చెట్లు అయితే కలిసిపోయింది అది. నెక్స్ట్ అయితే ఇవి ఒక బ్లాక్ కలర్ టార్టాయిస్. ఇంకా ఇదైతే నీటి ముసలి. ఎన్ని క్రోకడైల్స్ ఉన్నాయంటే అసలు ఏం తెలియనట్టు పడుకున్నాయి చూసారా. ఒక్కటంటే ఒక్కటి కదలేదు, ఒక్క మనిషి వెళ్తే మాత్రం వేసేస్తుంది మొత్తం. అప్పుడు అన్నీ ఒకేసారి లేచిపోతాయి అన్నమాట. అస్సలు చూడండి, అసలు ఎంతసేపు అయినా కదలలేదు. ఇది ఇంకో క్రోకడైల్ అనమాట. దాన్ని మౌతే భయంకరంగా ఉందో చూసారా, ఏం తెలియనట్టు అమాయకంగా నీళ్ళలో ఎలా ఉందో. ఒకటేమో నేల మీద ఉంది. మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఉప్పు నీటి ముసలి అంట ఇది. క్రోకడైల్స్లో ఎన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ప్యారెట్లు ఎన్ని రకాలు ఉంటాయా, క్రోకడైల్ ఎన్ని రకాలు ఉంటాయా, మంకీస్లు ఎన్ని రకాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ బర్డ్స్ గోళ మామూలుగా లేదు. లవ్ బర్డ్స్ అన్నీ చాలా ఉన్నాయి. బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. బర్డ్స్ మాత్రం చూడండి, భలే ఉన్నాయి బర్డ్స్ మాత్రం. వావ్, కలర్ కలర్ బర్డ్స్, లవ్ బర్డ్స్ అండ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ప్యారెట్ కూడా దీంట్లో కల్పిస్తారు. మళ్ళీ ఉంటాయండి, అన్ని బర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు పికాక్ చూపిస్తాను చూడండి. ఈ పికాక్లు ఎన్ని రకాల పికాకులు ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. ఈ పికాక్లు మనకు ఒక పికాక్ అంటేనే తెలుసు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం పికాకులు ఎన్ని రకాల పికాకులు ఉన్నాయా అని తెలుస్తుంది అనమాట. వీటిని ఎలా మెయింటైన్ చేస్తారు అంటే, ఇది కోళ్ళలాగా ఉన్నాయి, కోళ్ళే అనుకుంటా. చూసారా ఇది ఎంత అందంగా ఉందో, చక్కగా. ఈ నెమలి విప్పితే చూడాలనిపిస్తుంది నాకు. చాలా పికాక్లు అయితే ఉన్నాయి. వైట్ పికాక్ కూడా ఉంది, భలేగా ఉంది అదైతే. చూసారా ఎన్ని పికాక్స్ ఉన్నాయో. ఇదొక కలర్ పికాక్, ఇదొక కలర్ పికాక్. అవి అలా చూస్తున్నాయి. మమ్మల్ని పలకరించడానికి వచ్చారా అని హాయ్ హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాం. అప్పటికి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక చిన్ని పికాకులు ఇవి చక్కగా ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. చిన్ని పికాకులు. వైట్ పికాక్, చిన్ని వైట్ పికాక్. అది పెద్ద పికాక్ చూపించేస్తాను, ఓకేనా? రెడీగా ఉండండి. టంటడై, అది వైట్ పికాక్ వచ్చింది. ఇది ఎంత బాగుందో కదా వైట్ పికాక్. మళ్ళీ ఇంకో పికాక్ అనమాట ఇదొక పికాక్. ఎన్ని పికాక్స్ ఉన్నాయో, చాలా నెంబర్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. భలేగా ఉన్నాయి మొత్తానికి. వాటిని ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఒక ప్లేస్లో ఉంచారు. వచ్చేసారండి జిరాఫీలు, చూసారా? ఇంకింతేనండి, వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.